హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం ఎమ్మీ కార్న్ రైస్ చేసుకుంటున్నాం అనమాట. కార్న్ రైస్, స్వీట్ కార్న్ రైస్ చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎల్లో అండ్ గ్రీన్, వైట్, ఆరెంజ్, అలాగా ఆనియన్తో సర్వ్ చేశాను అనమాట. నేను కార్న్ రైస్ అంటారు. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఏమేమో చెప్పుకుందాము. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. కార్న్ రైస్, స్వీట్ కార్న్ రైస్. దీనికోసం మనం ముందుగా స్వీట్ కార్న్ ఉల్చిపెట్టుకోవాలన్నమాట. స్వీట్ కార్న్ ఉల్చిపెట్టుకున్నాం కదా, దీనికి ఇలా స్వీట్ కార్న్ తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నమాట. టమాటో, ఉల్లిపాయ, క్యారెట్, పొటాటో ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను. నెయ్యిలోకి సాజీరా వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా సాజీరా వేసుకుంటే. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవనిద్దాము, బ్రౌనిష్ వచ్చే వరకు, కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు. 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు బాగా ఫ్రై అవుతున్నాయి కదా, చూడండి. మనకి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం బాగా ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఇది కూడా బాగా కొంచెం ఆయిల్లో ఉడకనివ్వాలి. మొత్తం కలుపుకొని బాగా ఉడకనిద్దాము. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు టమాటో వేసుకుంటున్నాను. టమాటో బాగా మగ్గనివ్వాలండి, అప్పుడే బాగుంటుంది మీకు టేస్ట్ పరంగా. చూసారు కదా, టమాటో బాగా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను, టేస్ట్కి తగ్గ మీ ఇష్టము. సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లోనే కుక్ అవనిద్దాం. చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకి కనిపిస్తుందా, టమాటో అన్నీ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం క్యారెట్, పొటాటో వేసుకుంటున్నాం. బాగా మిక్స్ చేసుకున్నామా, బాగా మిక్స్ చేసుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేస్తాం కదా, కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం స్వీట్ కార్న్ ఉల్చిపెట్టుకున్నాం కదా, నేను బాయిల్ ఏం చేయలేదండి, ఎందుకంటే మనకి ఆయిల్లో మగ్గనిస్తాం కాబట్టి గ్రేవీలో బాగా మెత్తగా అయిపోతాయి మనకి స్వీట్ కార్న్. అంటే సరిపడేలాగా ఉడుకుతాయి అన్నమాట స్వీట్ కార్న్. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, కొంచెం ఉడకాలి కదా, అందుకని మూత పెట్టుకుందాం. ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూసారు కదా, బాగా ఉడికి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. బాగా ఉడుకుతున్నాయి మనకి స్వీట్ కార్న్, బాగా ఉబ్బినాయి అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎల్లో, ఆరెంజ్, వైట్, గ్రీన్, చాలా బాగుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా, చూడండి బాగా మిక్స్ చేసుకున్నాం. యమ్మీగా చూడండి, కార్న్స్ అయితే మనకి బాగా ఉబ్బినాయి. ఎందుకంటే కదా మనకి బాగా ఆయిల్, టమాటో రైస్ కలుపుకున్నాం అంటే స్వీట్ కార్న్ రైస్ రెడీ. ఉడికినాయి కదా,